సాక్షి కథనం అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తించాయి. అనంత భారతీయుడిపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఒకరిని సస్పెండ్ చేయగా 5గురిపై దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, నాగరాజు గారు చేసిన ఈ విధంగా పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారా? పోలీసు అధికారులు దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది? నిన్న సాక్షి టీవీ అందించిన కథనాలకు పూర్తి స్థాయిలో వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అవినీతి అక్రమాలకు పాల్పడిన ఏసీటీఓ హబీబ్ వ్యవహారం కావచ్చు, లేకుంటే అంతకుముందు అనంతపురం హిందూపురం వాణిజ్య శాఖల్లో సాగుతున్న కోట్ల రూపాయల అక్రమాల వ్యవహారం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు సీరియస్ స్పందించారు. అక్రమాలకు ఏదైతే రిజిస్ట్రేషన్ లేకున్నా, టిన్ నెంబర్ లేకున్నా వ్యాట్ ను సక్రమంగా వసూలు చేయని అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే 3 డీసీపీఓలు, ఒక ఏసీపీఓ, అదేవిధంగా ఒక కమర్షియల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ పై పూర్తి స్థాయిలో విచారణ సాగుతోంది. ప్రస్తుతానికి హిందూపురం వాణిజ్య శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో అవినీతి డబ్బును కూడబెట్టిన వినాయక్ పైన కొద్దిసేపు కిందటే వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. విచారణ ముందుకు సాగిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలను ఉపేక్షించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. నీలిమ, అలాగే నాగరాజ్ ఈ విధంగా పోస్ట్ చేయడంతో అవినీతి అధికారుల నుంచి తనకు ప్రాణభయం ఉందని చెప్తున్నారు. మరి దాని గురించి ఏమంటున్నారు పోలీసులు? అతనికి ఏమైనా రక్షణ కల్పించే ఏర్పాట్లు చేశారా? డీటెయిల్స్ ఏంటి? నీలిమ, ప్రస్తుతానికి ఏసీపీఓ హబీబ్ పైన, అదేవిధంగా హిందూపురం వాణిజ్య శాఖ సిబ్బంది పైన పూర్తి స్థాయిలో నాగరాజు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో హిందూపురం పోలీసులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హబీబ్ 2 రోజుల కిందట ఫిర్యాదు చేశారు. అయితే ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఫేస్బుక్ లో ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పైన ఎలాంటి విచారణ ఇప్పటిదాకా చేపట్టలేదు. కేవలం హబీబ్ ఇచ్చిన ఫిర్యాదును విచారిస్తున్నాము, పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. కానీ నాగరాజు బయటపెట్టిన అవినీతి అక్రమాల చిట్టా పైన పోలీసులు ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు. మరోవైపున ఏసీబీ అధికారులు ఈ విషయం పైన ఆరా తీసినట్లు కొంతమేరకు సమాచారం ఉంది. అయితే వారు కూడా డిలే చేస్తుండడంతో దీని వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతరత్ర కరప్షన్ యాక్టివిటీ ఏమైనా జరుగుతుందన్న దానిపైన మరోసారి ఆరోపణలు వెల్లడవుతున్నాయి. నీలిమ, నాగరాజు ధైర్యంగా చిట్టా బయటకు పెట్టాడు, కానీ నా దగ్గర గట్టిగా సమాచారం ఉంది, వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు, ప్రతి షాప్ నుంచి ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారని డీటెయిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆ షాపు యజమానులు ఎవరైనా ఈ విధంగా ఈ ఫిర్యాదుకు సంబంధించి నాగరాజుకు సపోర్ట్గా నిలుస్తున్నారా? ఈ విధంగా అధికారులు లంచాలు తీసుకుంటున్నారంటూ వ్యాపారులు ఖచ్చితంగా, ఎందుకంటే వ్యాపారులు వాణిజ్య శాఖ అధికారులు పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అవినీతి జరిగినట్లు చాలా స్పష్టంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యాపారులకు సంబంధించి తాము రిజిస్ట్రేషన్ లేకపోయినప్పటికీ, పిన్ నెంబర్ లేకపోయినప్పటికీ వ్యాట్ ఏదైతే 1 లక్ష రూపాయలు వ్యాట్ చెల్లించాల్సిన చోట అది చెల్లించిన నేపథ్యంలో కేవలం 10,000 రూపాయలు ఇస్తే వాణిజ్య శాఖ అధికారులు కళ్ళు మూసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ వ్యాపారి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంత ట్యాంపరింగ్ జరిగింది. ఏదైతే వ్యాట్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఇతరత్ర టిన్ నెంబర్లు కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ చెల్లించినప్పటికీ వాటిని తమ ఖాతాల్లో వేసుకొని బ్యాంకు చలనాలు ఫోర్జరీ చేసిన వ్యవహారం కూడా అనంతపురంలో వెలికి. అందుకే మొత్తం 3 డీసీపీఓలపై విచారణ జరుగుతోంది. ఏసీపీఓ హబీబ్ పైన కూడా ప్రస్తుతానికి విచారణ ప్రారంభమైందనే చెప్పాలి. మొత్తం నాగరాజు బయట వాణిజ్య శాఖలో పూర్తి స్థాయిలో ప్రకటన సృష్టిస్తోంది. శివ లైన్ లో ఉండండి. ఏసీటీఓ హబీబ్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి హబీబ్ గారు. ఈ నాగరాజు ఏదైతే లిస్ట్ పోస్ట్ చేశాడో ఆ లిస్ట్ లో మీ పేరుందా అండి? మేడం, యాక్చువల్ గా అతను ప్రైవేట్ గా పనిచేస్తున్నాడు మేడం. ఒక జనరేటర్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అతను అపాయింట్ చేసుకున్న వ్యక్తి కమిషనర్ వచ్చేసి స్టేట్ వైడ్ ఉండే ఈ ప్రైవేట్ గా చేసే వ్యక్తులను తీసేయమని అన్నారు. దాని ప్రకారంగా అవతల మేరకు అక్కడ ఉండే ఏఓ గారు తీసేయడము అట్లాంటి జరిగింది మేడం. ఆ క్రమంలో అది ఏదో మేమేదో ఇన్ఫ్లుయెన్స్ చేశాము వాళ్ళని తీసేయని చెప్పి నన్ను ఏదో నేను చెప్తే సీటు ఒక రిపోర్ట్ రాస్తే వాళ్ళని తీసేసాను భ్రమలో పడి ఆయన ఊహించుకొని ఏదో ఒకటి పేపర్లో పెట్టాడు మేడం. అంత అవాస్తవాలు. నేను ఇక అది పెట్టిన తర్వాత నేను ఊరికే ఉంటే ఇక అది వాస్తవం అవుతుందని చెప్పి నేను డీసీ మేడంకి ఇన్ఫార్మ్ చేసి, సీటోకి ఇన్ఫార్మ్ చేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను మేడం. మీతో పాటు ఇంకా ఎవరెవరి పేర్లు ఆ లిస్ట్ లో ఉన్నాయండి? వాళ్ళు కూడా ఏమన్నా ఫిర్యాదు చేశారా?
లేదు మేడం, ఒక్క నాగరాజు మేడం అంటే వాళ్ళు ముగ్గురు ప్రైవేట్ వాళ్ళు అక్క కొడికొండ చెక్ పోస్ట్ లో ముగ్గురు, తుంగుడు చెక్ పోస్ట్ లో ముగ్గురు ఉన్నారు మేడం. అందులో నాగరాజు ఇట్లా ఫేస్బుక్ లో పెట్టారు కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఓకే, నాగరాజ్ చెప్తున్నారు ప్రతి షాపు నుంచి కూడా నెల నెలా వసూలు చేస్తుంటారు, సంవత్సరానికి ఆదాయం 3.5 కోట్లు వస్తుందని చెప్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి మీరేమంటారు? అవాస్తవాలు మేడం, అవన్నీ అవాస్తవాలు మేడం. ఇంతకుముందు ఎప్పుడు లేని అదేదో కొత్తగా అన్నట్టు అవన్నీ అవాస్తవాలు మేడం. ఈ విధంగా పోస్ట్ చేశారు, నాకు వాళ్ళ నుంచి ప్రాణభయం కూడా ఉంది, ప్రాణహాని కూడా ఉందని చెప్తున్నారు. మేడం నేను ఆ వ్యక్తిని ఎప్పుడు ఎరగను. నేను ఆయన సివిల్ ఎంప్లాయ్ మేడం, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఆయన ముఖం కూడా ఎరగను. ఒక 12-15 దినాల క్రితం వచ్చాడు ఆఫీస్కు సీటో దగ్గరికి, మమ్మల్ని తీసేశారు మీరు చెప్తే పెట్టుకుంటారంట అని అన్నట్టు వచ్చారు. అయ్యా మేము ఎవరో ఓన్లీ సీటో గారు చెప్పి పంపడము. ఆ రోజు ఆ వ్యక్తి ఒక ముఖం చూశాను మేడం. అంత మునుపు ఎప్పుడు నేను కని విని ఎరగను మేడం ఆయన్ని. హిందూపురంలో ఈ విధంగా ట్యాక్స్లు ఏమి లేకుండా జీరో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి వీటి గురించి ఏమంటారు? నాగరాజు గారు చెప్తున్నారు ఈ విధంగా. మేడం దాని గురించి నేను ఒక స్మాల్ ఎంప్లాయీ మేడం, నేను దాని గురించి ఏం కామెంట్ చేయగలను మేడం. ఇప్పుడు రెవెన్యూ అయితే మాది 30% గ్రోత్ రేట్ లో జరుగుతూనే ఉంటుంది మేడం. స్టేట్ వైడ్ అంతా 25 ఉంది, మా అనంతపురం డివిజన్ 45% గ్రోత్ లో ఉంది మేడం. ఏదో ఒకటి చెప్తే ఆపాదిస్తే అంత పెద్ద డివిజన్ లో మేము ఏం చెప్తాం మేడం దాని గురించి. నాగరాజ్ అయితే పక్కాగా లిస్ట్ చూపించాడు, లిస్ట్ పోస్ట్ చేశాడు, అందులో మీ పేరు కూడా ఉన్నాయి. మరి దీన్ని బట్టి మీరు ఏ విధంగా? ఆయన మనసులో పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని క్రియేట్ చేసుకుని ఫేస్బుక్ లో పెట్టాడు. అందుకే నేనే ఖుద్దున వాలంటరీగా విత్ పర్మిషన్ ఆఫ్ ది హైయర్ ఆఫీసర్ నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను మేడం ఇన్ రైటింగ్. అసలు నాగరాజ్ అంటే ఎవరో కూడా మాకు ముఖపరిచయం లేదని మీరు చెప్తున్నారు, కానీ అతను ఈ విధంగా మీ పేరు పోస్ట్ చేయడాన్ని బట్టి మీరు ఏ విధంగా చూస్తారు? దీన్ని బట్టి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఏముందో అదైతే నేను చెప్పలేను మేడం. అతను మేము మా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసేసినాము, అతను పొట్ట కొట్టాలని భావించి ఆ భావంతోటి అతను ఈ పని చేసింటాడని నేను భావిస్తున్నాను మేడం. పోలీసులకి ఫిర్యాదు చేశారు మీరు? నాగరాజు గురించి ఏమన్నా విచారణ చేస్తున్నారా? అతను ఏం చెప్తున్నాడు? నేను దాని గురించి లేదంటే కంప్లైంట్ ఇచ్చాను, నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ మేడం. ఓకే, అది రైట్. నమస్తే మేడం. థ్యాంక్స్ అండి. శివ, చెప్పండి. ఇప్పుడే హబీబ్తో కూడా మాట్లాడాం, ఏసీటీఓ సంబంధించి హబీబ్తో మాట్లాడాం. ఆయన చెప్తున్నారు నాకు అసలు దీంతో సంబంధమే లేదు, నాగరాజుతో నాకు అసలు ముఖ పరిచయం లేదు, అతను 12 రోజుల క్రితమే జాయిన్ అయ్యాడని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏ విధంగా చూడాలి? పోలీసులు అసలు ఏం చెప్తున్నారు? పోలీసులు ఈ అవినీతి అక్రమాల వ్యవహారానికి సంబంధించి కొంత మౌనం పాటిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే కేవలం హబీబ్ ఇచ్చిన ఫిర్యాదుని పరిశీలిస్తున్నారు, దాన్ని నమోదు చేయాలా వద్దా దానిపైన ప్రస్తుతానికి ఉన్నారు. ఎందుకంటే నాగరాజు వద్ద ఒక హబీబే కాదు, మొత్తం వాణిజ్య శాఖ ఉన్నతాధికారుల చిట్టాలు, అదేవిధంగా అనంతపురం హిందూపురం ప్రాంతాల్లో పనిచేస్తున్న పలు కీలక అధికారుల చిట్టాలు, అదేవిధంగా నెలవారీ మామూలు ఎంత వసూలు చేస్తున్నారు, ఎలా వసూలు చేస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల రూపాయల గండి కొడుతున్నారు దానిపైన పూర్తి స్థాయిలో చిట్టా ఉంది. అందుకే పోలీసుల పైన ఒత్తిడి ఉంది, అటు టీడీపీ నేతల నుంచి కానీ లేకుంటే ఇటు వాణిజ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉంది. ఎందుకంటే నాగరాజు పైన కేసు నమోదు చేస్తే అతను ఖచ్చితంగా ఇతరత్ర అధికారుల పైన ఆరోపణలు చేసే అవకాశం ఉంది, చిట్టా పూర్తి స్థాయిలో నమోదు చేసే బయటపెట్టే అవకాశం ఉంది. కనుక అతనిపై నమోదు చేయదండి, ఖచ్చితంగా రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తామని ఒక టీం ఇప్పటికే రంగంలో దిగినట్లు సమాచారం అంటుంది. అందుకే హబీబ్ వైపు నుంచి కావచ్చు లేకుంటే నాగరాజు నుంచి వైపు ఈ ఇద్దరి మధ్య కొంత సయోధ్య కుదిర్చేందుకు థర్డ్ పార్టీ కొంత ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివారెడ్డి.